హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికంటే థంబ్‌నెయిల్ చూసేవారు కదండీ! మేము కూడా ల్యాండ్ కదండీ! సారీ, పొలమైతే తీసుకున్నాము. ఈ పొలమైతే 3 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాము. కానీ ఇప్పుడు దాకా ఎందుకు రివీల్ చేసి చెప్పలేదు అంటే, అది అప్పుడండి 3 ఇయర్స్ అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఇంకా అందుకని అప్పుడు చెప్పలేదు. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు గూడా మనం స్టార్ట్ చేసి కూడా ఒక 6 మంత్స్, 7 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడెందుకు చెప్పానంటే, ఇప్పుడు దాకైతే మనమైతే ఆ తోటలోకైతే ఎళ్ళిందైతే లేదండి. ఎప్పుడైనా ఎళ్ళాము, అట్లా వచ్చాము అంతవరకేనా, అంతకు మించయితే ఎళ్ళను. ఇంకొకటొచ్చి ఇదైతే అండి నేనెంత దీని గురించి ఎందుకు పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, ఇదైతే అండి నేను మా హస్బెండ్ అయితే కష్టపడి, అంటే మాకు అంత అయితే మేము తీసుకోలేదండి. దీంట్లో మా అత్తమ్మ వాళ్ళు, మా అత్తమ్మకి 2 కొడుకులు, మా అత్తమ్మ వాళ్ళకి పెద్ద కొడుకు, మా తోడికోడలు వాళ్ళు, మేము వచ్చి సెకండ్ చిన్న కొడుకండి. చిన్న కోడలు నేనైతే. నేనెందుకు చెప్తాను, మేము ముగ్గురం కలిసి మామూలుగా అయితే మా అత్తమ్మ వాళ్ళకి సెపరేట్‌గా అయితే ఒక 2 ఎకరాల దాకా పొలం ఉంది. నెక్స్ట్ అమ్మ వాళ్ళకి ఉంది. అమ్మ వాళ్ళు సెపరేట్, అత్తమ్మ వాళ్ళు సెపరేట్ కదండీ! వా అదే అమ్మ వాళ్ళు ఇచ్చిన పొలం నా కాడ ఉంది. నాకు ఒక ఎకరా ఇచ్చారు మా పెళ్ళప్పుడు. నెక్స్ట్ అదే విధంగా మా హస్బెండ్‌కి ఇచ్చింది వాళ్ళు సెపరేట్. ఇవన్నీ కాదు, మీదైతే ఈ పొలం వచ్చేసరికి ఎందుకు పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, ఇదొచ్చేసరికండి అరెకరా కంటే కొంచెం ఎక్కువ. 60 సెంట్లు అంటారు కదండీ! మామూలుగా వచ్చి ఎకరాకొచ్చి 100 సెంట్లు. ఇదొచ్చి అరెకరా కంటే అరెకరా వచ్చి 50 సెంట్లు. ఇదొచ్చి 60 సెంట్లు పడింది. ఈ 60 సెంట్లు వచ్చేసరికి ఇది నేను ఒక 20 సెంట్లు, మా అత్తమ్మోళ్ళు 20 సెంట్లు, అదేవిధంగా మా తోడికోడలు ఒక 20 సెంట్లు, తలా ఒక 20 సెంట్లయితే కొన్నాము. ఇది టోటల్‌గా వచ్చేసి మాకైతే 6,00,000 అయితే, 6,00,000 అయితే అయింది. దీని పాటు కింద చూపించాను కదండీ! ఇంటి పక్కన కొంచెం ల్యాండ్ ఉంది కదా! అది ఒక 30 అంకణాలు ఇళ్ళ ఫ్లాట్ కూడా ఉంది. ఇదంతా కలిసి మాకు 6,00,000 అయితే అమౌంట్ అయితే పడింది. ఇప్పుడు దీనైతే మేము ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, దీంట్లో అండి ఫస్ట్ మేము కొన్నప్పుడు మాకట్లా మనిషికి 20 సెంట్ల లెక్కన మనిషికి రూ. 2,00,000 అయితే మేము అమౌంట్ అయితే కట్టాము. ఆ అమౌంట్ కట్టి అది ఎందుకు ఇంత ఎక్సైట్‌మెంట్‌గా చెప్తున్నానంటే, ఇదొచ్చేసరికండి మా సొంతంగా నేను, మా హస్బెండ్ మాకు పెళ్ళై ఒక 9 ఇయర్స్ అవుతుంటే, ఈ 9 ఇయర్స్‌లో మేము కొంచెం కష్టపడిన డబ్బులు పిల్లలకి పోంగా, అదే స్కూల్ ఫీజెస్ అవి ఇవి, ఇంకా నెక్స్ట్ ఇంట్లో అన్నీ పోంగా గోల్డ్ కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ కాకుండా మేము సెపరేట్‌గా ఒక ల్యాండ్ తీసుకున్నామంటే ఇదే అండి ఫస్ట్. ఒక 2,00,000, ఇది చాలా తక్కువ అమౌంటే. కానీ మా దృష్టిలో అయితే చాలా ఎక్కువ అమౌంట్. ఒక 2,00,000 అంటే మేమంటే అంటే కొంచెం అంటే మా హస్బెండ్ ఒకడే కదండీ జాబ్ చేస్తున్నారు. నేనంటే ఈ మధ్య కొంచెం వాలంటరీ చేస్తూ మిషన్ కుడుతున్నాను. మా ఒక్క అమౌంట్‌తోనే కొంచెం దాచిపెట్టేది ఇలా తీసుకున్నాం మేమైతే. ఒక 2,00,000 అయితే దీనికి ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఇంకా ఇదైతే అత్తమ్మోళ్ళే చూసుకుంటారు. మేమైతే దీంట్లో అట్లా అంటే మేము చేసుకునేయన్నీ ఏమి ఉండదు. అత్తమ్మ వాళ్ళే చేస్తారు దీన్ని గూడా. దీంట్లో అండి ఫస్ట్ మేము కొన్నప్పుడు దీంట్లో జామాయిల చెట్లు అంటారు గదండీ! చాలామంది ఇళ్ళకి అది స్లాబ్ వేసేటప్పుడు పెద్ద పెద్ద కొయ్యలుంటాయి గదా! జామాయిల చెట్లయితే యేసున్నారు దీంట్లో ఫస్టు. మేము కొన్నప్పుడు జామాయిల చెట్లు, ఇంకా అరటి చెట్లు ఏదో వేసున్నారు. మేము కొనిన తర్వాత జామాయిల చెట్లు మొత్తం కొట్టిచ్చేసేసాము. కొట్టిచ్చేసేసి తర్వాతొచ్చి మేమైతే వరి యేసుకున్నాం ఫస్ట్. ఫస్ట్ టైమ్ అయితే వరి వేస్తే షుగర్‌లెస్ రైస్ అయితే వేశారు. వరేస్తే అప్పుడేందో బానే పండిందండి. ఒక 30 బస్తాలంటే 1.5 పుట్టు దాకా అయింది. ఇంక తర్వాత నెక్స్ట్ టైమ్ మళ్ళీ వేశాము. మళ్ళీ వేరే బియ్యం వేస్తే సరిగ్గా అయితే పండలేదు. ఒక్క పుట్టి అంటే ఒక 20 బస్తాలు మాత్రమే వచ్చింది. ఇంక థర్డ్ టైమ్ కూడా అట్లాగే ఏసామండి. పోయిన లాస్ట్ ఇయర్ అయితే అస్సలకండి ఒక 10 బస్తాలు కూడా రాలేదు. అంటే సరిగ్గా అయితే అక్కడ పండట్లేదు. వరి అయితే పండట్లేదు. ఇంకా అది అనుకోని మేమైతే వరి ఇంకా పండట్లేదు ఇక్కడ ఎన్ని సార్లు అంటే పోయిన ఇయర్ అయితే అసలు చాలా నష్టమైతే మనం అంటే అత్తమ్మోళ్ళే కదా చేస్తారు. వాళ్ళు పెట్టిన కూలీలు కూడా రాలేదు. అంటే దాంట్లో వచ్చే రైస్ అయితే మేమైతే ఇంట్లో వండించుకుంటాము. అంటే అంటే మనం తింటాం కదండీ! వడ్లు ఆడించుకొని అయితే మేము బియ్యం చేసుకొని తింటాము. ఇంకా పోయిన ఇయర్ అయితే అస్సలకి దాంట్లో అయితే కొంచెం అయితే కొంచెం కూడా మనకైతే డబ్బులైతే అస్సలు మిగలలేదు. దాంతో పాటు బియ్యం కూడా సరిగ్గా అయితే పండలేదండి. ఇంకా అందుకని ఈసారి అయితే అత్తమ్మోళ్ళు ఇంక ఎన్ని సార్లు వరి వేస్తుంటే పండట్లేదని ఇంకా అందరు పక్కన వాళ్ళు చెప్తారు కదండీ! ఇదేంటి అదేంటి అని. ఈసారి అయితే మేము మల్లి చెట్లు అయితే వేస్తున్నాము. కానీ మల్లి చెట్లు, ఇంకా వంకాయ చెట్లు అవన్నీ కూడా ఏయొచ్చు, గుమ్మడి చెట్లు. కానీ అవన్నిటికంటే కూడా ఈ మల్లి చెట్లు అనుకోండి ఒక్కసారి వేసామంటే కానీ కష్టం, చాలా కష్టమైతే ఉంటుంది. కానీ అయితే లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇబ్బందయితే ఉండదు. ఈ హైబ్రిడ్ చెట్లయితే తెచ్చారు అత్తమ్మోళ్ళు. అంటే వేయాలని అనుకుంటున్నాము మళ్ళీ చెట్లు. ఇంకా అలాగని ఒక్కసారయితే మీకు కూడా చూపిద్దాం. మొత్తం ఇదంతా చూసారా? ఇదంతా నీట్‌గా దున్నేసి అవన్నీ అంటే సాళ్ళు, పాదులు మొత్తం అయితే చేసేసున్నారు. ఇంకా ఇవాళ రేపో వస్తాయి. వచ్చినప్పుడైతే ఇంకా అందరం వేయాలని అనుకున్నాము. ఇంక ఇదంతా చూపిస్తున్నాను అదిగోండి. ఇదంతా ఘనం అంటారు కదా! ఇది. మా తోటలో కూడా మునగ చెట్టు అయితే వచ్చిందండి. మునగ చెట్టు మా
మావయ్య ఇప్పుడు కాదు, మేము కొన్నప్పుడు ఒక 3 చెట్లయితే వేశారు. వాటిలో 2 చెట్లు చనిపోయి అయితే ఒక్క చెట్టు అయితే వచ్చింది. దాంట్లో అయితే ఫ్రెష్ మునగాకైతే తీసుకున్నాను. మునగాకు తాలింపు అయితే చాలా బాగుంటుంది కదా, అందుకని మునగాకు తాలింపు చేస్తున్నామని అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఇది కూడా ఇదంతా అందులో నైట్ వర్షం, ఫుల్ వర్షం వచ్చేసరికి ఇక్కడంతా ఎక్కువ బంక మట్టిలాగా అయిపోయిందండి, ఎంత బుడదలాగా అయిపోయింది. ఇంక ఇక్కడైతే చెప్పులు వదిలేసి అయితే నేను వెళ్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇక్కడి నుంచి అయితే అక్కడ ఇంకొక అటు సైడ్ అయితే కరివేపాకు ఉంది. ఇంకా అక్కడ కరివేపాకు చెట్టు చూద్దామని అక్కడ కరివేపాకు కొంచెం తీసుకెళ్దామని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఈ పైప్స్ ఇవన్నీ ఎందుకంటే అది చెట్లకి వాటర్ ఇవన్నీ పట్టాలి అనే లెక్కలు అయితే తీసి పెట్టున్నారు. ఈ డ్రమ్ కూడా అంతే అండి. అంటే మేము అనుకున్న ముందు రోజు తెచ్చిపెట్టారు మావయ్య ఇదంతా. అంటే అంటే అంతకుముందు ఎండలు వస్తున్నాయి కదా, అప్పటికప్పటికి వర్షం వచ్చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కదండి. ఇంకా ఎండలు వస్తున్నాయిలే అని ఎండకి అంటే డమ్ముతో వాటర్ తీసి పెట్టారు. అంటే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కదా, అంటే ఇంకా చెట్లు వేయాలని ఇంకా అలా పెట్టారు. ఇది చూసారు కదా, మా పక్కన వాళ్ళైతే వరేసారండి. మేము కూడా ఎగ్జాక్ట్గా ఈ టైంలో అయితే వరి అయితే కంపల్సరీ వేయాలి. ఇంకా సరిగ్గా పండట్లేదు, ఇంకెందుకు లేనైతే ఈ ఇయర్ అయితే అసలు వేయలేదు. ఇక్కడ చూపిస్తున్నాం కదండి, కొంచెం ఆ ఇల్లు కొంచెం అక్కడ టెంకాయ చెట్లు, దానికి ముందు మా హౌస్ దగ్గరలోనే ఉంటుంది మా ఇల్లు కూడా. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను ఇక్కడ బుడదలు అయితే అస్సలు నడవలేకపోతున్నానండి. ఇంకా ఎట్లా అమ్మ వాళ్ళు చేస్తారో ఏంటో కానీ, అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ కూడా వెళ్తారు. వాళ్ళు ఎలా చేస్తారో ఏమో కానీ అస్సలు నడవలేకపోతున్నాను చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా పక్కన వాళ్ళ తోట అండి. ఇక్కడంతా మామిడి చెట్లు, అరటి చెట్లు, నెక్స్ట్ అదేవిధంగా బత్తాయి కూడా వేస్తున్నారు. చాలా బాగున్నాయి, ఫ్రూట్స్ అన్నీ బాగా వచ్చేస్తున్నాయి. అరటి చెట్టు అయితే ఇంకా చిన్నవి, పెద్దవి అయితే ఇంకా అవ్వలేదు. ఇంక ఇది కూడా నేనైతే మునగాకు పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. ఇంకా మునగాకు పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి కరివేపాకు చెట్టు హైట్లో ఉంది, అస్సలకైతే అందట్లేదు. ఇదిగోండి చూసారు కదా, అస్సలకైతే అందట్లేదు. ఇంకా పక్కన వేరే చెట్టు ఉంది, దానికి కొంచెం అయితే కోసేసేసుకొని తీసుకొస్తూ ఉన్నాను. ఇదిగోండి వాళ్ళైతే ఇంకా చాలా, ఈ బత్తాయి చెట్టు చూసారా, ఇక్కడ ఒక ఫ్రూట్ కూడా పండు ఉంది. ఇంకా నేను వెళ్ళైతే కొంచెం తీసుకొస్తానని అన్నాను. మా హస్బెండ్ లేదు వద్దు, వాళ్ళ పక్కనే ఉంటారు, తిడతారు, కొయ్యొద్దని అన్నారు. ఇంకా సరే అని ఇంకా కరివేపాకు చూడు ఎంత స్మెల్ అయితే అసలు చాలా బాగుంటుందండి. స్మెల్ ఫ్రెష్ అది కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ కోసం పక్కన చూసారా, ఈ జామ చెట్టు కూడా మాదేను. అసలు ఇంకా దీనికైతే కాయలైతే కాయలేదు. ఇంక ఇప్పుడు వస్తున్నాయి, పిందులు వస్తున్నాయి. ఇక్కడ ఇదంతా కట్టున్నాం కదండి, బ్లూ థ్రెడ్ ఇది నెట్, అక్కడ వరకు అయితే మా ల్యాండ్. ఇంకా పక్కన చేస్తారు వేరే వాళ్ళది. ఇక్కడంతా కూడా చూసారు, ఇదంతా పనగంటాకు, నెక్స్ట్ ఇంకా కూరలు అది తాలింపు తింటారు కదండి, పనగంటాకు. ఆ చెట్లు అయితే అంతా వేసేస్తున్నది ఇదంతా. ఇక్కడంతా వరి కూడా కంప్లీట్గా పండిపోయింది. కానీ అయితే రాత్రి వచ్చిన వర్షానికి అయితే ఫుల్ వర్షం అండి. దాని దెబ్బ అసలుకైతే ఇంకా వరి కోయడం కూడా ఇంకొక 10 days అయితే పట్టుద్ది. ఎందుకంటే బండి వస్తే దిగదిపోద్ది కాబట్టి. ఇంకా మేము కూడా వేరే దగ్గర అయితే వరి వేస్తున్నాము, అక్కడ కూడా ఒక 10 days తర్వాత అయితే కోస్తాము. ఇదిగోండి ఇక్కడ చూసారా, క్రాస్గా ఉన్నాయి కదా, ఇవన్నీ సాళ్ళు అంట. అక్కడ గుంటలు అయితే పెట్టేసేస్తున్నారు, ఆ గుంటలు అయితే చెట్లు అయితే వేయాలి. ఇదిగోండి టెంకాయ చెట్లు కూడా అండి, ఇంకా చాలా టెంకాయ చెట్లు ఉన్నాయి మధ్యలో అంతా. ఇంకా అంటే మళ్ళీ చెట్లు వేసినప్పుడు ఇంకా నీడకి సరిగ్గా పువ్వులు పూయవని ఇంకా మా టెంకాయ చెట్లు మొత్తం అయితే తీసేసాము. ఇక్కడ చూసారా, ఇంకా టెంకాయలు కూడా బాగున్నాయండి. మేము చూసుకొని వెళ్తామండి టెంకాయలు. మాకు తెలియకుండా పక్కనే అర్జునవాడు ఉంటుందండి, అక్కడ వాళ్ళు చాలామంది, కొంచెం మంది మంచి వాళ్ళే ఉంటారు, కొంతమంది అయితే దొంగలు ఉంటారు కదండి. వాళ్ళు వచ్చేదైతే అన్ని కాయలు అయితే కోసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు. అంటే అర్జునవాడు అనే కాదు, ఎవరో వచ్చైతే కోసుకెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిసారి మేము చూసి పెట్టుకోవడం, మేము వచ్చేసరికి అయితే అసలు అయితే కొంచెం కూడా అసలు టెంకాయలు అయితే ఉండవండి. ఇంక ఇదిగోండి చూసారు, టెంకాయ చెట్లు 2 కొట్టేసామన్నాం కదా, ఈ మధ్యలో చెట్లు 2 అయితే కొట్టేసేసాము. ఇంకా ఎందుకంటే ఇంకా మల్లె చెట్లు వేసినప్పుడు నీడకి అసలు పువ్వులు పూయవు కదండి, అందుకనైతే ఇవన్నీ తీసేసాము. ఇక్కడైతే ఫుల్ జారిపోతుంది. ఇక్కడైతే చెప్పులు తీసేసి మరీ వచ్చాను. ఇంక ఇదిగోండి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇవాళ రేపు మల్లె చెట్లు అయితే వస్తాయి, ఇంక వచ్చినప్పుడైతే వేసేయాలని చెప్తున్నారు. ఇదిగోండి పక్కన చూసారు కదా, పక్కన అంతా కాలం అండి. ఈ కాలం ఫస్ట్లో అయితే ఈ కాలం నీళ్ళు యూజ్ చేసేవాళ్ళము. వర్షాలు వచ్చినప్పుడు ఆ కాలం అయితే ఫుల్ నీళ్ళు వచ్చేస్తాయండి. దానిపైన కట్ట కనిపిస్తుంది కదా మీకు, ఆ కట్ట కూడా ఒక్కసారి అయితే నవంబర్లో పెద్ద వానలు వచ్చాయండి. ఆ వానకి ఆ కట్ట తెగి అంత హైట్ అయితే వాటర్ వచ్చేసాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడంతా ఈ వాటర్ అంతా మేము యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే లూజ్ పెట్టేసి ఈ చెట్లు అంటే మాకు వరికి అయితే యూజ్ చేసుకోవచ్చు, అందుకని అయితే యూజ్ చేస్తాం. ఇంకా ఈ పోయిన అయితే ఫుల్ వానలు ఎక్కువే లేదు కాబట్టి ఎండలు అప్పుడు కూడా అండి ఇంకా సరిగ్గా అయితే రాలేదని మేమైతే పాయింట్ అయితే వేయించుకున్నాం, మోటార్ అయితే వేసేసుకున్నాము.
ఇదిగోండి మోటార్ కూడా మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి మోటార్ అయితే ఇక్కడ వేసేసాము. అంటే ఎక్కువ వాటర్ సరిపోవట్లేదు తోటలోకి అని ఇక్కడైతే వాటర్ వేసేసాము. ఇదిగోండి మోటార్ వేసేసి ఇంకా పక్కన అంతా కూడా అంటే పాములు, చాక్ పీస్ అంటే చాక్ పీస్ అంటారు కదా చేపలు, అవి కూడా ఉంటాయి అక్కడ. అవి తింటారు కదా, అవన్నీ అక్కడ ఉంటాయి. ఇంకా అదిగో మా మావయ్య వచ్చేసరికి ఇంకో డ్రమ్ కూడా తీసుకొస్తున్నారు వాటర్ కోసము కావాలని. ఇంకా సర్లేని ఇంకా అదిగోండి ఇంకైతే ఈ చెట్లు అయితే ఇవాళే వస్తాయని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా అక్కడ పెట్టేస్తున్నారు మా మావయ్య. ఇంకేంటంటే ఫైనల్గా అయితే మా ల్యాండ్ అయితే ఇదేనండి. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.